అష్టావక్రుని కథ. మహాభారతం ప్రధానంగా కురుక్షేత్ర యుద్ధం, పాండవులు, కౌరవుల గురించి ఉన్నప్పటికీ దాని విస్తారమైన కథనంలో తరచుగా తెలియని అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి అష్టావక్రుని కథ. ఆయన శరీరం 8 వంకర్లతో జన్మించాడు. అష్టావక్రుని కథ ఆయన పుట్టకముందే ప్రారంభమవుతుంది. అతని తండ్రి కహోరుడు, అరణి మహర్షి శిష్యుడు. ఒకరోజు కహోరుడు వేదాలు వల్లెవేస్తుండగా తన భార్య కడుపులోని బిడ్డ ఇంకా పుట్టలేదు. తన తండ్రి ఉచ్చారణలో కొన్ని తప్పులను గుర్తించాడు. కడుపులోంచి ఆ బిడ్డ తన తండ్రిని సరిదిద్దాడు. పుట్టని బిడ్డ నుండి వచ్చిన ఈ అవిధేయతకు కోపించిన కహోరుడు, నా పారాయణంలో 8 వంకరలను చూపించావు కాబట్టి నీవు శరీరంలో 8 వంకర్లతో పుడతావు అని శపించాడు. అలా అష్టావక్రుడు వంకర శరీరంతో జన్మించాడు. అందుకే అతని పేరు 8 వంకర్లు అని అర్థం. కొన్నేళ్ల తర్వాత విదేహ రాజు జనకుడు ఒక గొప్ప యాగం నిర్వహించాడు మరియు అనేక మంది పండిత ఋషులను పండితుల చర్చలో పాల్గొనడానికి ఆహ్వానించాడు. విజేతకు గొప్ప సంపదలను వాగ్దానం చేశాడు. ఈ పోటీలో పాల్గొన్నవారిలో కహోరుడు కూడా ఉన్నాడు. జనకుని ఆస్థానంలో మంత్రి మరియు వరుణుడి, సముద్రదేవుడు కుమారుడైన బండి అనే మరో ప్రసిద్ధ పండితుడు ఋషులందరినీ ఒకరి తర్వాత ఒకరు ఓడించాడు. చర్చ యొక్క నియమం ఏమిటంటే ఓడిపోయినవారు నీటిలో మునిగిపోవాలి. కహోరుడు ఇతర ఋషుల వలె బండి చేతిలో ఓడిపోయి ఫలితంగా నీటిలో మునిగిపోయాడు. అష్టావక్రుడు తన తండ్రి లేకుండా తన మేనమామ శ్వేతకేతువు సంరక్షణలో పెరిగాడు. అష్టావక్రునికి 12 ఏళ్లు ఉన్నప్పుడు తన తల్లి ద్వారా తన తండ్రి విధి గురించి తెలుసుకున్నాడు. తన తండ్రిని ప్రతీకారం తీర్చుకోవాలని మరియు అతని గౌరవాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ అష్టావక్రుడు తన శారీరక లోపాలు ఉన్నప్పటికీ బండిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. అష్టావక్రుడు శ్వేతకేతువుతో కలిసి జనక రాజు యాగం వద్దకు వచ్చాడు. అతని వంకర శరీరాన్ని చూసి ద్వారపాలకులు మరియు కొందరు ఋషులు కూడా అతన్ని అపహాస్యం చేశారు. అయితే అష్టావక్రుడు తన పదునైన తెలివితేటలు మరియు అచంచలమైన ఆత్మవిశ్వాసంతో వారికి బుద్ధి చెప్పాడు. నిజమైన జ్ఞానం శారీరక రూపంలో కాకుండా జ్ఞానంలో ఉందని నొక్కి చెప్పాడు. అప్పుడు అతను బండిని చర్చకు సవాలు చేశాడు. చర్చ తీవ్రంగా జరిగింది మరియు వేద తత్వశాస్త్రం, మెటాఫిజిక్స్ మరియు తర్కం యొక్క వివిధ క్లిష్టమైన అంశాలపై చర్చ సాగింది. అష్టావక్రుని లోతైన అవగాహన, శీఘ్ర తెలివి మరియు అసమానమైన జ్ఞానం బండిని నివ్వెరపరిచింది. అతని యవ్వనం మరియు శారీరక రూపం ఉన్నప్పటికీ అష్టావక్రుడు విజయం సాధించాడు. ఓడిపోయిన తర్వాత బండి తన అసలు గుర్తింపును వెల్లడించాడు. అతను మానవుడు కాదు, వరుణుడి కుమారుడు, ఓడిపోయిన ఋషుల శుద్ధి చేయబడిన ఆత్మలను సేకరించడానికి పంపబడ్డాడు. ఇప్పుడు తన పని పూర్తయింది కాబట్టి కహోరుడితో సహా మునిగిపోయిన ఋషులందరినీ తిరిగి జీవింపజేయడానికి అతను అంగీకరించాడు. అష్టావక్రుని తండ్రి, కహోరుడు మరియు ఇతర ఋషులందరూ తిరిగి వచ్చారు. అష్టావక్రుని తేజస్సును మరియు వారిని విముక్తి చేసినందుకు ప్రశంసించారు. ప్రేమ మరియు కృతజ్ఞతాభావంగా కహోరుడు అష్టావక్రుడిని సమంగా నదిలో స్నానం చేయమని కోరాడు. అష్టావక్రుడు పవిత్ర జలాల నుండి బయటపడగానే అతని వైకల్యాలన్నీ మాయమైపోయాయి మరియు అతను సంపూర్ణంగా మరియు అందంగా మారాడు. అష్టావక్రుని కథ దీనికి శక్తివంతమైన నిదర్శనం. శారీరక రూపంపై జ్ఞానం యొక్క విజయం, నిజమైన విలువ జ్ఞానం, వివేకం మరియు వ్యక్తిత్వంలో ఉంది, బాహ్య సౌందర్యం లేదా శారీరక పరిపూర్ణతలో కాదు అని ఇది నొక్కి చెబుతుంది. పితృభక్తి మరియు అచంచలమైన సంకల్పం. తన తండ్రి గౌరవాన్ని పునరుద్ధరించడానికి అష్టావక్రుని నిరంతర ప్రయత్నం భక్తికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. దైవిక అనుగ్రహం మరియు ధర్మబద్ధమైన చర్యల శక్తి. అతని వైకల్యాలు ఒక శాపం, కానీ అతని లోతైన జ్ఞానం మరియు గొప్ప చర్యల ద్వారా అతను వాటిని అధిగమించడమే కాకుండా తన తండ్రిని కూడా తిరిగి తీసుకువచ్చాడు. మహాభారతం నుండి ఈ తక్కువగా తెలిసిన కథ లోతైన తాత్విక అంతర్దృష్టులను అందిస్తుంది మరియు ఇతిహాసంలో పొందుపరచబడిన కథల విభిన్న నేపథ్యాన్ని వివరిస్తుంది. ఇలాంటి అరుదైన పురాణ ఇతిహాసములు కోసం తెలుగు వైబ్రేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా మీరు చూడని వీడియోల కోసం ఈ యొక్క వీడియో చివరిలో ప్లేలిస్ట్ని పొందుపరచడం జరిగినది. అది క్లిక్ చేసి మిగతా వీడియోలను కూడా చూసి మన పురాణ భారతీయ చరిత్ర గురించి తెలుసుకోగలరు అని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. తిరిగి అతి త్వరలో మరో వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ తెలుగు వైబ్రేషన్స్. లోకాః సమస్తాః సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.